అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా టమోటో నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాం. అందుకు కావాల్సింది ఒక 1/2 కిలో టమోటో తీసుకున్నాను. 1/2 కిలో టమోటో, అలాగే ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కల్లుప్పు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే ఇంగువ, పసుపు, నూనె, కారం పొడి, కరివేపాకు. ముందుగా శుభ్రం చేసి కడిగి బట్టతో బాగా తుడిసి శుభ్రం చేసి పెట్టుకున్న టమోటాలు ఇవి. తడి లేకుండా వీటన్నిటిని బాగా ఇలా శుభ్రంగా ఒక క్లాత్లో తుడిచి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనిచ్చుకోవాలి. ఎందుకంటే మన పచ్చడికి తేమ ఉంటే నిల్వ ఉండదు. నిల్వ పచ్చడికంతా తేమ లేకుండా, తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మన పచ్చడి బాగుంటుంది. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేస్తాను, దీనికి ఏమేమి వేస్తాను మీరు కూడా చూసేస్తారండి. ఈ టమాటా పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే నిల్వ పచ్చడి కాబట్టి చాలా రోజులు బాగుంటుంది. మనం ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇది 2-3 నెలల పైన ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారండి. ఇంకా ఆలస్యం ఎందుకు. ఇప్పుడు మనం ముందుగా తడి లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న టమోటాలని ఈ విధంగా కోసుకోవాలి. ఈ సెంటర్లో ఉండే ఈ గడ్డ ఇలా అన్నింటినీ ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఈ మాత్రం ముక్కలుగా ఈ సైజు కోసి దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మన టమాటా నిల్వ పచ్చడిని ఏ విధంగా చేస్తానో మీరు చూస్తారు. కానీ ఇందులోకి కొద్దిగా మెంతులు, ఈ మాత్రం ఆవాలు, మెంతులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లో చల్లారనిచ్చుకున్నాం. మనం ముందుగా తడి లేకుండా తరిగి ఉంచుకున్న టమోటాలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు నాది కొత్త లేదు, ఇది మాత్రం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల సైజు. ఇందులోకి కొద్దిగా పసుపు, ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు చూసేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఈ టమోటాలంతా బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకే ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది మాత్రం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మన టమాటాని బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడికించుకొని దీన్ని పక్కన చల్లారని ఉంచుకోవాలి. అంతే. ఈ మాత్రం ఉడికించుకొని మన స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసి కడాయి దించి పక్కన బాగా చల్లారనిచ్చుకోవాలి. కారం పొడి నేను ఒక 4 స్పూన్లు కలుపుకుంటాను. అంటే కారం ఎక్కువగా ఉంటే నిలువ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీ ఆప్షన్, మీరు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు వేసుకున్నాను. ఈ మాత్రం దీన్ని పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలి. అలాగే ఇంకొక పాన్ పెట్టి లోపలికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ మాత్రం జీలకర్ర, ఆవాలు, అలాగే పోపు దినుసులు ఈ మాత్రం వేసుకొని బాగా వేయించుకోవాలి. 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తక్కువ మట్టి పెట్టుకొని సిమ్లోనే వేయించుకోవాలి. కచ్చా పచ్చాగా నుంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అన్నిటినీ ఇలా బాగా వేయించుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే మన పచ్చడి చాలా టేస్టీగా చాలా రోజులు బాగుంటుంది.
ఈ తిరుగుబాతులన్నింటినీ దించి పక్కన బాగా ఉంచుకోవాలి. చల్లారించుకొని అంతలోగా మనం చల్లారిన ఆ టమోటో, ఆ కారం, చింతపండుని నేను రోల్లో నూరుకొని వచ్చేస్తాను. అంతలోగా చల్లారినాక దీని దాంట్లో కలుపుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీ మన టమోటా నిలువ రోటి పచ్చడి రెడీ. వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు వేసుకోవాలి. పౌడర్ వచ్చేంతకు దీన్ని నూరుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని అందులో దంచుకోవాలి. కచ్చా దంచి మన రోటి పచ్చడి వేసుకోవడం వల్ల పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న టమోటాలని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. టమోటా నిల్వ రోటి రుబ్బుకోవాలి. బాగా రుబ్బుకుంటే ఎంతో టేస్టీగా మన నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. టమోటా నిల్వ రోటి పచ్చడి. మన రోటి పచ్చిని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. గుమగుమలాడుతూ ఉందండి. ఈ మాత్రం చేసుకోవాలి. ఇలా వేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ, దేనిలోకైనా సరే ఇది మీరు బాగా నిలువ పెట్టుకొని 3 నెలల వరకు ఉంటుంది. ఈ మాత్రం సాసులు, ఆవాలు చిట్లాక ఇందులోకే మనం కచ్చాపచ్చాగా నుంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా చేసుకొని ఇప్పుడు మన బాగా చల్లారిన తిరుగుబాతుని ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ముందుగా ఆవాలు, మెంతులు వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేయించుకోకుండా ఇలా కూడా కలుపుకోవచ్చు. మళ్ళీ టమాటాలు వేగుతున్నప్పుడు కూడా అందులో కూడా కలుపుకోవచ్చు. ఆప్షనల్, అది ఎలాగైనా కలుపుకోవచ్చు. అంతే. ఎంతో టేస్టీ మన టమోటో నిల్వ రోటి పచ్చడి. మీరు ఒకసారి లైన్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పిల్లలకి బాక్సులకు వేసి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చేశానో, దీనికి ఏమేమి వేసాను, మీరు అలాగే పక్కా కొలతలతో వేసి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? అంతే. వేడి మన టమాటా రోటి పచ్చడి రెడీ. మన వేడి అన్నం, మన టమోటా నిల్వ రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గుమ్మలు మన టమోటో రోటి పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి. 3 నెలలు 4 నెలలు స్టాక్ పెట్టుకుంటే కూడా చెడలేదు. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో అదే కొలతలతో మీరు వేసి రోట్లో వేసుకొని బాగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తినేదానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. మన టమోటో నిల్వ రోటి పచ్చడి రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు?
టమోటో నిల్వ రోటి పచ్చిదా మజాక. వేడి వేడి అన్నం. చాలా ఆకలేస్తా ఉంది, లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన టమోటా రోటి పచ్చడి. చాలా అంటే చాలా గుమగుమలాడుతూ ఉంది. చట్నీ కలుపుకొని మన రోటి పచ్చడిని మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పుల్ల పుల్లగా కారం కారంగా ఆ పప్పులంతా పొలం తెగులుతూ ఉంటే చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు కూడా ఇంట్లో అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అది తినేయడాలే. అంత అద్భుతంగా కుదిరింది. రోటి పచ్చడి మజాక. ఇందులోకి కొద్దిగా నెయ్యి కలుపుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి ఎక్కువగా వేసుకొని పిసుకోవాలి బాగా నెయ్యిలో. చాలా టేస్ట్గా కుదిరింది. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. వెల్లుల్లిపాయలు పొరలు కట్ల తెగులుతూ ఉంటే కమ్మగా చాలా అంటే చాలా బాగుంది. నేర్చిన దానికి చాలా సూపర్గా ఉంది. అద్భుత. చూశారుగా నా వీడియో. ఇప్పుడు నేను టమాటా నిల్వ రోటి పచ్చడికి ఏమేమి వేసాను, దీన్ని ఎలా తయారు చేశాను, మీరు అలాగే ఇప్పుడు నేను ఏ కొలతలతో చేశాను ఆ విధంగా చేసుకొని మీకు ఎలా కుదిరిందో, కుదిరినట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.